రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటనపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. అన్న ఎట్లా చూస్తున్నారు? రాహుల్ గాంధీ గతంలో మెస్సీ ఫుట్బాల్ చూడడానికి వచ్చిండు, మళ్ళీ ఈరోజు ఏదో డీసీసీ వల్ల పార్టీ కార్యక్రమం సంబంధించి వికారాబాద్ హాజరైండు. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణకు రావడం? ఒక సామెత ఉంటుంది, తల తోక నాడిస్తుందా తోక తల నాడిస్తుందా అని. అసలు అధిష్టానము ఈయన నడిపిస్తుందా, ఈయనను అధిష్టానం నడిపిస్తుందా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకనంటే 2023 ఎన్నికల్లో తెలంగాణ నుంచి మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు, మా ముఖాలు చెల్లట్లేదు. మేము ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా ఇప్పటికీ ఓడిపోయినాం 2 సార్లు. ఈసారి తప్పకుండా మీరు వస్తేనే మేము గెలుస్తామని 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు ఇవన్నీ ఇచ్చిన మమ్మల్ని జనం నమ్మతలేరు, ఓట్లు వేస్తారో లేదనేసి ముఖ్యంగా యూత్ దగ్గరికి వచ్చి, రైతుల దగ్గరికి వచ్చి, ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ల పేరు మీద, మైనార్టీ డిక్లరేషన్ల పేరు మీద రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వర్గాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ప్రధానంగా హైదరాబాదులో యూత్ డిక్లరేషన్ పెట్టి యువతను మోసం చేసింది. 1 సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మాకు ఓట్లేసి గెలిపించండి అనేసి మమ్మల్ని నమ్మతలేరని చెప్పేసి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి రాహుల్ గాంధీని తీసుకెళ్ళి అక్కడ ఛాయ్పై చర్చ పెట్టించి, ఆ చర్చలో రాహుల్ గాంధీ పార్టిసిపేట్ అయ్యి, నేను మీ బాయిగా వాగ్దానం చేస్తున్నా, నేను సోనియా గాంధీ కొడుకుగా మీకు మాట ఇస్తున్నా, వాగ్దానం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. 2 ఏళ్ళు అయింది. 2 సంవత్సరాలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు కానీ జేబు క్యాలెండర్ల పేరు మీద ఈ తెలంగాణ సొమ్ము అంతా దోసుకుంటుండ్రు. ఈ తెలంగాణ సొమ్మును దోసుకొని ఢిల్లీకి కప్పం కడతా ఉన్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు వస్తుండని తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, అశోక్ నగర్లో ఉండి ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్స్, లేకుంటే సివిల్స్, గ్రూప్ 1 గ్రూప్ 2లకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు అందరూ కలిసి రాహుల్ గాంధీకి కలిసి అయినా మా బాధ చెప్పుకుందామని ఎక్కడోళ్ళు అక్కడ ఆయన కలవడానికి ప్రయత్నం చేస్తే రాత్రి అరెస్టులు చేస్తారు, రాత్రి అక్రమంగా నిర్బంధిస్తారు. ఇదేం దుర్మార్గం? ఆనాడేమో ఛాయ్పై చర్చ అన్నారు, ఈరోజు మీరు ముఖం చెల్లుతలేదు, మీకు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళకు అపాయింట్మెంట్ దొరకలేదు, కనీసం రాహుల్ గాంధీ కన్నా మా గోడు చెప్పుకుందామనేసి రాహుల్ గాంధీ గారిని కలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని అంతా కూడా అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించి అక్కడ వికారాబాద్ జిల్లాలలో అరెస్ట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పరిగి, కొడంగల్, కోస్గిలలో కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇదేం పాలన అడుగుతున్నది? అంటే మీ పాలన, నేను అడుగుతున్నా, మీ పాలన నిజమైతే మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రని చాలా మీటింగ్లలో చెప్పుకుంటారు. 60,000 మీటింగ్లు ఇచ్చినటువంటి మాట నిజమే అని మీ ప్రభుత్వం అనుకుంటే, 60,000 ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ వస్తే అడ్డుకోవడానికి ఎందుకు కుట్ర చేస్తూ ఉన్నారు? ఎందుకు భయపడతారు? నిరుద్యోగులు అంటే, యువత అంటే ఎందుకు అంత భయం అని కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నారు. అంటే మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులంతా కూడా కాంగ్రెస్ ఢిల్లీలో అగ్రనేతలతో మీటింగ్ పెట్టిర్రు, చాలా బాగా చేస్తున్నారు, తెలంగాణలో చాలా బాగా హామీలు అమలు పరుస్తున్నారని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ కానీ లేకపోతే అగ్రనాయకత్వం వీళ్ళని మెచ్చుకున్న పరిస్థితి. అంటే రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్తున్నారా, లేకపోతే హామీలన్నీ అమలయ్యని చెప్తున్నారా, లేకపోతే రాహుల్ గాంధీ తెలిసినా కూడా తెలియనట్టు ఏమైనా నటిస్తున్నాడా? ఏంటి అసలు పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. అర్థం కానట్టు యాక్టింగ్ చేస్తుండ్రా, అర్థమైనా కూడా అవినీతికి సపోర్ట్ చేస్తుందా గాంధీ ఫ్యామిలీ అనేది తెలియాల్సినటువంటి అవసరం మన తెలంగాణకు. ఈ తెలంగాణలో 6 గ్యారంటీలల్లో ఏ ఒక్క హామీ అయినా అమలైందా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున గారికి చెప్పాలి. ఇలా తెలంగాణ నుంచి వచ్చేటువంటి మూటలేమో మోసుకుపోతుండ్రు, తీసుకుంటున్నారు. తెలంగాణలో దోసుకున్న సొమ్మునంతా, అవినీతి సొమ్మునంతా దాచుకుంటుంది ఢిల్లీ అధిష్టానం. మరి నిజంగా తెలంగాణలో 6 గ్యారంటీలు అమలవుతున్నాయా? ఒకసారన్నా మాట్లాడాలి కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు నిజంగా ఇచ్చిండ్రా? పేదల ఇండ్లు
మేము డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇండ్లు ఇచ్చిండ్రా? ఇండ్లు కూలుస్తున్నారా? ఇలా తెలంగాణలో బుల్లోజర్ పాలన నడుస్తూ ఉన్నది, కూల్చివేతల పాలన నడుస్తూ ఉంది. హైడ్రా పేరు మీద పేదల ఇండ్లన్నీ కూల్చేసిండ్రు. మరి ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూల్చడమా, ఇండ్లు నిర్మించడమా? ఇది మరి రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే, సోనియా గాంధీకి నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, ప్రియాంక గాంధీకి తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల పట్ల నిజంగా ప్రేమ ఉంటే, ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించారన్నటువంటి విశ్వాసం మీ ఫ్యామిలీకి, గాంధీ ఫ్యామిలీకి ఉంటే మరి నిజంగా రివ్యూ పెట్టాలి కదా. ఇలా మీరు ఢిల్లీకి పిలిపించుకొని అధిష్టానాన్ని, మీరు ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ అంతా అధిష్టానం పిలిపించుకొని మీరు ఢిల్లీలో రివ్యూ చేసిండ్రు. ఏం చేసిండ్రు రివ్యూ? అవినీతి బాగా చేయండ్రి, మాకు బాగా పంపుండ్రు అని చేసిండ్రా? మీరు అవినీతి బాగా చేస్తుండ్రు, ఇంకా చెయ్యమని చెప్పిండ్రా? అసలు ఏం చెప్పిండ్రు? తెలంగాణకు వచ్చేటప్పుడు అరే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలైనయా? రైతు డిక్లరేషన్ అమలైందా? ఇలా 2 లక్షల నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఇవ్వని వాళ్లకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? అదేవిధంగా రైతులకు భరోసా ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? లేదంటే విద్యా భరోసా కార్డు కింద 5 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు, చెల్లెళ్ళందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పింది, ఇచ్చిండ్రా? ఇవన్నీ అమలైనవి అని రాసుకొని అడిగే తెలివి కాంగ్రెస్ అధిష్టానానికి లేదా? ఎందుకు వస్తుండ్రు మీరు? అవినీతి సొమ్ముతోని, అక్రమంగా దోసుకున్నటువంటి సొమ్ముతోని కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెడితే మీరు మీటింగ్లలోకి వస్తుండ్రు, ఈటింగ్ చేస్తుండ్రు, మళ్ళీ ఢిల్లీకి పోతుండ్రు. ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఎందుకేనా? మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తెలంగాణ మొత్తం విధ్వంసమైంది. తెలంగాణ హైదరాబాదులో కష్టపడి నిర్మించుకున్నటువంటి 10 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధిని 2.5 సంవత్సరాలలో నేలమట్టం చేసిండు. ఇలా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఒక్క రోజైనా ఈ కాంగ్రెస్ అధిష్టానం రివ్యూ చేస్తూ ఉందా? వీళ్ళు ఎందుకు ఇలా మీ రివ్యూ చేసి మీ డీసీసీ ప్రెసిడెంట్లతో మీటింగ్లు పెట్టుకున్నారు కదా, మీ పార్టీ విషయం మేము ఇన్వాల్వ్ కానీ తెలంగాణ ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడే బాధ్యత మాకుంది. మీరు గెలిచిన తర్వాత బాధ్యత మర్చిపోయినరు. మేము ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి మేము బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ హైదరాబాద్కు వస్తున్నారు కదా, మా నిరుద్యోగులను ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఇదంతా బాగానే ఉంది. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత అసలు బీఆర్ఎస్కి లేదు. గతంలో పేపర్ లీకేజీలు, ఉద్యోగాలు అమ్ముకునే చరిత్ర బీఆర్ఎస్ది. అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తారు. ఏం చెప్తారు మరి? నేను అంటున్నా, మీకు చిత్తశుద్ధి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీని సాటు మార్గాన తీసుకుపోయి వికారాబాద్ అడవులలోకి తీసుకుపోవడం కాదు, ఈ ప్రభుత్వానికి మేము బరాబరు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే చిక్కడపల్లి చౌరస్తకు, అశోక్ నగర్ చౌరస్తకు రాహుల్ గాంధీని తీసుకొచ్చే దమ్ముందా? 2 ముచ్చట్లు మాట్లాడు, లంబాచోడ ముచ్చటెందుకు? ఇంకా 2 విషయాలలో కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం అని శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? రాహుల్ గాంధీని వికారాబాద్ అడవులలో గాలి తీసుకుపోవడు, ఇలా అశోక్ నగర్ చౌరస్తలకు తీసుకురా, లేకుంటే చిక్కడపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీలో చర్చకు రా, అక్కడే ఛాయ్పై చర్చ పెడదాం. చెప్పిండు ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాలు చెప్పిండు. బీఆర్ఎస్ హయాంలో కోర్టుకు సంబంధించి ఇష్యూలున్న అవకతవకలున్న వాటిన్నింటినీ క్లియర్ చేసి మేము నియామక పత్రాలు ఇచ్చినాం, అది మా ఖాతాలోవే, మేము ఇచ్చిన ఉద్యోగాలే అని మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా చెప్పిన పరిస్థితి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఆయన అకౌంట్లు వేసుకున్నాడు. కేసీఆర్ గారు కట్టించినటువంటి ఫ్లైఓవర్లకు రంగులేసి ఆయన అకౌంట్లు వేసుకున్నాడు. అంటే ఎట్లుందంటే, మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చేమో జాబ్ క్రియేషన్ అన్నాడు, మేము కట్టించినటువంటి ఫ్లైఓవర్లకు రంగులేసి రిబ్బన్లు కట్ చేసి బ్యూటిఫికేషన్ అంటుండు. ఇది మీరు చెప్పేది. ఏం చేసిండ్రు? 2 సంవత్సరాలు ఏం చేయలే. 2 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలన్న మాట దేవుడెరు, కానీ 2 సంవత్సరాలలో 2.5 లక్షల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు. మీరు ఏం చేసిండ్రు? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ప్రచారం మీదనే నడుస్తూ ఉంది. ఇలా 2.5 సంవత్సరాలు కేవలం అబద్ధాలు, మోసము, నయవంచన,
కాంగ్రెస్ పార్టీ అంటే అబద్ధాలకు, అరాచకాలకు, నయవంచనకు, మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఇలా వాటి మీద నడిపిస్తుంది కదా మీరు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ యువత, ముఖ్యంగా తెలంగాణ యువత, తెలంగాణ సమాజం మిమ్మల్ని తీసుకొచ్చి అధికారం ఇచ్చింది. ఇలా మీరు దాన్ని కాపాడుకోకుండా మీరు గాలిలో మేడలు కట్టి ఆకాశంలో మీరు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మీ మెడలు వంచి మీ అహంకారం దించే రోజులు కూడా దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా ఏ యువత అయితే మీకు కాళ్ళకు బలపాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని కోరుకున్నారో అదే యువత, అదే నిరుద్యోగ యువత రేపు కాళ్ళకు బలపాలు కట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించుండని ఇప్పటికే తిరుగుతున్నారు. 2028 లేకుంటే 29 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి గిదే గుణపడడం నిరుద్యోగులే చెప్తారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చాడని చెప్పేసి అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. కేవలం నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు అదే నిరుద్యోగుల్ని జైల్లో అరెస్ట్ చేయడం కానీ ముందస్తు అరెస్టులు చేయడం కానీ నిజంగా బాధాకరం. ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, నిరుద్యోగులకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టారో 2 లక్షల ఉద్యోగాలు సాధించే వరకు ఇటు నిరుద్యోగుల పక్షాన కానీ దాదాపు తెలంగాణకు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ లేకపోతే 420 హామీలు కానీ వాటన్నిటికీ అమలు చేసే విధంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కోరుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీకి నిజంగా ఇక్కడ హామీలకు సంబంధించి అమలు జరుగుతుందని వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా, లేకపోతే నిజం తెలిసిన రాహుల్ గాంధీ తెలిసినట్టు తెలియకుండా నటిస్తున్నాడు అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. కేవలం డబ్బు సంచులు మూటలు మోసుకెళ్లడానికే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చాడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలంగాణ భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.